నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సనాతన ధర్మంపై డీఎంకే నేతలు విషయం కక్కుతున్నారా? తమిళనాడు కొత్త అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి నోరు పారేసుకున్నారా? తనకు అలవాటైన ప్రకారం విద్వేషపూరిత ప్రసంగం చేశారా? ఇక ముందు కూడా ఆయన ధోరణి అలాగే ఉండబోతోందా? ప్రజలను విడదీసి సనాతన ధర్మం నశించాలి అంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన కమెంట్స్ అగ్గిరాజేశాయి. సెప్టెంబర్ 2023లో కూడా ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కమెంట్ చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తన మాటల్ని ప్రశ్నించిన వారిపై కేసులు కూడా పెట్టారు. హైకోర్టు ముట్టికాయలతో వెనక్కు తగ్గినట్టే కనిపించారు ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు మళ్లీ అదే పాట పాడుతున్నారు. ఎందుకిలా తయారయ్యారు? విద్వేషపూరిత వ్యాఖ్యలే అని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పినా అసెంబ్లీలో తనకున్న ప్రివిలేజ్ను అడ్డం పెట్టుకుని మరోసారి విషయం కక్కారా? அதனால 2023ஆம் ஆண்டு முதல் தொடர்ந்து 3 வருஷம் அவர் பேரவையிலிருந்து வெளிநடப்பு செஞ்சுட்டு போன காட்சிகளை எல்லாம் நீங்களும் பார்த்திருப்பீங்க. இதன் மூலமா நாங்க சொல்ல வர்றது, அடுத்து விரைவிலேயே இந்த பேரவையில ஆளுநர் உரை நிகழ்த்த இருக்கிறார். ஆகவே ஏற்கனவே உங்களுடைய அரசனுடைய பதவியேற்பு விழாவில் நடந்த அந்த சம்பவம், அந்த தவறு மீண்டும் இந்த பேரவையில நடப்பதற்கு நீங்க அனுமதிக்க கூடாது. நாங்கள் அனுமதிக்க மாட்டோம். பேரவையில் மட்டுமல்ல, தமிழ்நாட்டில் நடக்கக்கூடிய எந்த நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, அரசு நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, எந்த நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, தமிழ்தாய் வாழ்த்து என்றைக்கும் 2வது இடத்திற்கு நாம தள்ளி போக விடக்கூடாது. இந்த அரசு அதற்கு அனுமதிக்க கூடாது என்று நான் இங்கே கேட்டுக்கொள்கின்றேன். ரொம்ப விழிப்போடு இருந்து நம்முடைய உரிமையை, மரபை பாதுகாக்கணும்னு உங்களை எல்லாம் வலியுறுத்தி நான் கேட்டு. సనాతన ధర్మంపై ఉదయనిధి మాటల్ని జనం సమర్థించారా, చీత్కరించారా? అతని తండ్రి స్టాలిన్ను సైతం ప్రజలు ఓడగొట్టారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా ఉదయనిధికి బుద్ధి రాలేదా? ఇప్పుడు సీఎం విజయ్ను సైతం ఆయన కార్నర్ చేస్తున్నారా? ఎందుకంటే సనాతన ధర్మం నశించాలి అంటూ అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడితే ముఖ్యమంత్రి విజయ్ స్పందించలేదని, ఖండించలేదని నవ్వుతూ ఉండిపోయారని సనాతనవాదులు మండిపడుతున్నారు. పైగా విజయ్ తాను ఒకే కాలేజీలో చదువుకున్నామంటూ ఉదయనిధి మరింత పెట్రోల్ పోశారా? ఆయన మాటలకు విజయ్ సైతం సమాధానం చెప్పాల్సి వస్తుందా? ఇది తన వ్యూహమా? వ్యూహాత్మకంగా మాట్లాడారా? సనాతనవాదుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేశారా? న్యాయమూర్తి మొట్టికాయలు వేసినా, ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదా? రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం సనాతన ధర్మం అంశం మరొకసారి తమిళ రాజకీయాల్లో, తమిళ అసెంబ్లీ వేదికగా చర్చకు దారితీసింది. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తే ఆ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు విజయ్ ఏమీ రిప్లై ఇవ్వలేదన్న టాక్ వినిపించేలా కనిపిస్తోంది. ఇది ఒక రాజకీయ వ్యూహంగా చూడాలా? ఎప్పుడు మాదిరే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలుగానే ఇది చూడాల్సి ఉంటుందా? మొత్తంగా కొత్త ప్రభుత్వాన్ని, కొత్త ముఖ్యమంత్రిని ఉదయనిధి స్టాలిన్ ఇరికించే ప్రయత్నం చేశారా? సనాతన ధర్మం అంటే తనకు అంది వచ్చిన కాంట్రవర్సీ కమెంట్తోనే ఏ విధంగా చూడాలంటారు? ఏం చెప్తారు? రైట్ వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం చూసుకుంటే గతంలో 2023లో కూడా ఉదయనిధి ఇటువంటి తరహా వ్యాఖ్యలే చేశారు. అంటే దీన్ని సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇటు కోర్టు కూడా మొట్టికాయలు వేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఉదయనిధి స్టాలిన్ నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలా మంది వ్యతిరేకతను చూపించారు. అదేవిధంగా ఆ వ్యతిరేకత మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. సో అంత వ్యతిరేకించినా సరే, తన తండ్రి స్టాలిన్ ని ఓడించినా సరే, ఇంత తక్కువ సీట్లతో మెజారిటీ లేకుండా చేసినప్పటికీ కూడా ఇంకా ఉదయనిధి స్టాలిన్ అదే తరహా వ్యాఖ్యలే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీలో కూడా ఇటు ప్రజలను విడదీసే సనాతన ధర్మం అనేది నశించాలి అంటూ వ్యాఖ్యానించారు. దీని మీద చాలా మంది సనాతన ధర్మం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఒక పక్క ఉంచితే, ఉదయనిధి అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఇటు విజయ్ స్పందించలేదు. విజయ్ స్పందన తీసుకోవాల్సిన విషయంలో ఏ విధంగా స్పందించాల్సి ఉంది, అయినా సరే నవ్వుతూ ఉండిపోయారు, చేతులు జోడిస్తూ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే దీనికి విజయ్ కూడా సమర్థిస్తున్నట్ట, లేకపోతే అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వారసత్వ రాజకీయాలకు అతీతంగా ఇటు ఎలక్షన్ లో నిలబడి విజయం సాధించిన విజయ్ ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు? అసలు ఈ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అదేవిధంగా ఉదయనిధి ఇప్పుడు విజయ్ కూడా ఒకే దగ్గర చదువుకున్నామంటే అంటే ఒకే రకమైన భావాలు ఉన్నాయంటూ ఇటు బయట ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశం ఉదయనిధి, లేదంటే ఇటున్న రాజకీయ వ్యూహంలో దీన్ని కూడా ఇమిడ్చాల్సి ఉంటుందా? మరి ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మధుసూదన్ రావు గారు, అనలిస్ట్ గారు అందుబాటులో ఉన్నారు. ముందుగా మధుసూదన్ రావు గారు, నమస్కారం అండి. మధుసూదన్ గారు వినిపిస్తుందండి? సుధా గారు మాట్లాడేది వినపడట్లేదు, దయచేసి అది. మధుసూదన్ గారు ఇప్పుడు ఓకేనా అండి? ఆడియో ఓకేనా? వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు
ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. ఇప్పుడు Okay. మీరు మాట్లాడండి, చూడలేదు. ఓకే, సో మధుసూదన్ గారు ఇప్పటి వరకు జరిగిన అంటే గతంలో 2024లో కూడా ఉదయనిధి ఈ తరహా వ్యాఖ్యలే ఇటు సమాజానికి సంబంధించి ప్రజలను విడదీసే సనాతన ధర్మం గురించి కూడా ఇటు వ్యాఖ్యలు చేసింది, చాలా దుమారం రేపింది. అప్పటికి కూడా కోర్టులకు వెళ్ళి కోర్టు కూడా ఇది తప్పు అంటూ కూడా చెప్పినప్పటికీ నిన్న తమిళనాడు అసెంబ్లీలో కూడా మళ్ళీ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం, సనాతన ధర్మం నశించాలి అంటూ కూడా ఇటు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా దానికి సంబంధించి ఇటు విజయ్ కూడా స్పందించకపోవటం, ఇదంతా కూడా సనాతనవాదులకి సంబంధించి ఇదంతా కేవలం ఒక కుట్రగానే, అంటే సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఇటు ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యల్ని విజయ్ కూడా సపోర్ట్ చేస్తున్నారనే విధంగానే ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఓవరాల్ గా ఈ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు గతంలో మొట్టికాయ వేసినప్పటికీ మళ్ళీ అదే తరహా వ్యాఖ్యల్ని మళ్ళీ తమిళనాడు అసెంబ్లీ వేదికగా కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఉదయనిధి స్టాలిన్ కి డిఎంకే పార్టీకి సనాతన ధర్మము అనే దాని పట్ల సరైనటువంటి అవగాహన లేదు. సనాతన ధర్మం చాలా ప్రాచీనమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది, ధర్మం గురించి చెప్పేది. ఆధ్యాత్మికము ధర్మము అనే విషయంలో చూసినట్లయితే సనాతన ధర్మంలో ధర్మం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. ఆధ్యాత్మికంగా ఈ ధర్మం ఏం చెప్తా ఉన్నది? ధర్మము న్యాయబద్ధంగా ఉండాలి, సత్యమే చెప్పాలి, నిజాయితీగా ఉండాలి, కర్తవ్యం నీకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉన్నదో దాని కర్తవ్యం కరెక్ట్గా చేయాలి. ఈ జీవన విధానం, ఒక మంచి జీవన విధానాన్ని నేర్పేదే ఇవాళ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని విమర్శ చేయడం అనేది ఆ డిఎంకే పార్టీకి సరైనటువంటి పద్ధతి కాదు. ఇది 2023లో ఇంత ముందు కూడా స్టాలిన్, ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడేది. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉండి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు ఎన్ని ఆగడాలు మాట్లాడినా, ఎంత మాట్లాడినా కూడా ఆయన నచ్చింది. అప్పుడు చాలా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో చాలా మంది, సుప్రీంకోర్టు వరకు కూడా చాలా మంది స్టేషన్లలో ఇది కేసులు పెట్టడం జరిగింది ఆయన మీద, ఉదయనిధి స్టాలిన్ మీద. అప్పుడు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది, నువ్వు ఇది సరైనటువంటిది కాదు, విద్వేషపూరితంగా నువ్వు చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, వీటిని ఉపసంహరించుకోవాలి, ఇది సరైనది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హెచ్చరించినటువంటి సంఘటనలు ఉన్నాయి, హైకోర్టు కూడా హెచ్చరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి తీరు, నిన్న అసెంబ్లీలో అనే విజయ్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ మళ్ళీ సనాతన ధర్మాన్ని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆయన సనాతన ధర్మం తప్ప ఇంకొక మతం జోలికి పోడు. కారణం ఏంటంటే ఈ సనాతన ధర్మం అనేది హిందువులు అవలంబించేటువంటి జీవన విధానము, హిందూ మెజారిటీ ప్రజలు అవలంబించేటువంటి జీవన విధానం. దీన్ని పెరియార్ రామస్వామి, ఈవి పెరియార్ రామస్వామి ఆచరణ ప్రభావితులైనటువంటి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వాళ్ళ తండ్రి స్టాలిన్ కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వీళ్ళంతా కూడా పెరియార్ రామస్వామికి అనుచరులుగా ఉన్నారు. అయితే ఆయన నమ్మినటువంటి కర్మ సిద్ధాంతం నాస్తిక సమాజము, హిందూ సమాజము, క్రైస్తవ సమాజము, ముస్లిం, జైన, సిక్, సాయి, ఇవి రకరకాల సమాజాలు ఉంటాయి. అయితే వీళ్ళు నాస్తికులు అనే వాళ్ళు ఏమైతారంటే ఒక హిందూ సమాజాన్ని డామినేట్ చేసే విధంగా సనాతన ధర్మాన్ని విమర్శించేటువంటిది ఒక పరంపర కొనసాగుతున్నటువంటి తత్వం. అయితే నాస్తిక సమాజం అనేది కూడా ఇవాళ ప్రపంచంలో చాలా కోట్లాది మంది తయారైపోయారు. ఈ జనాభా కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అది కూడా ఒక మతం లాగా మారిపోయింది. నాస్తిక సమాజం కూడా ఒక మతం, అది ఒక మతం అయిపోయింది ఈరోజు ఇవాళ ప్రపంచంలో. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇతర మతాల మీద దాడి చేసేటువంటి హక్కు వాళ్ళ ఉదయనిధి స్టాలిన్కి లేదండి. అయితే ఇవాళ దీని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పాడిందే పాట, ఆడిందే ఆట, ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళని విమర్శ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో జయలలితని కూడా చీర విప్పినటువంటి దుశ్శాసన పర్వం కూడా ఆ చట్టసభలో తమిళనాడు చట్టసభలో జరిగినటువంటిది అది కూడా ఉన్నది. అంటే వీళ్ళు ఈ యొక్క పార్టీ, డిఎంకే పార్టీ, మహిళలంటే విమర్శ, మహిళల పట్ల గౌరవం లేదు, ఇతర మతాల పట్ల గౌరవం లేదు. ప్రధానంగా మెజారిటీ ప్రజలు ఈ దేశం ఉన్నటువంటి ఈ యొక్క హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద కూడా వీరికి విశ్వాసం లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఈ సమాజం నుంచి బహిష్కరించాల్సినటువంటి సందర్భం రావాలి. అదే అందులో భాగంగానే తమిళనాట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యంతో వాళ్ళ విజయ్ వైపు చూస్తారు. విజయ్ వాళ్ళ అన్ని మతాలను సమానంగానే చూస్తాననే ఆలోచనతోటి ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి వాళ్ళ గద్దెనెక్కించారు. అప్పటికి కూడా వీళ్ళ బుద్ధి రాకుండా ఇంకా సనాతన ధర్మం మీద మొదటి రోజే మాట్లాడడము ఏదైతే చేసిండో, ఆనాడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పించుకోగలిగాడు. మరి ఇవాళ విజయ్ చాలా సీరియస్ గా ఉండాలి. ఇవాళ ఆయన ప్రభుత్వంలో డిఎంకే పాత్ర ఏమాత్రం లేదు కాబట్టి మెజారిటీ ప్రజల యొక్క
గౌరవాన్ని వాళ్ళ ఆచార వ్యవహారాలని ఒక హిందూ మతాన్ని వ్యతిరేకించే విధంగా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇవాళ స్టాలిన్ మాట్లాడారు. కాబట్టి ఈ ప్రివిలేజ్ మోషన్ లో పెట్టారా, ఎథిక్స్ కమిటీ పంపిస్తారా, ఆయన మాటలు సీరియస్ గా తీసుకొని ఆయనని సభని సస్పెండ్ చేయాలి. మొదట సస్పెండ్ చేయాలి. న్యాయ సూత్రాలు న్యాయస్థానాలు ఏదైతే చెప్తున్నాయో దాని ప్రకారంగా ఆయన అవసరమైతే 2 సంవత్సరాలు. సో ఓకే అండి, ఉదయనిధి స్టాలిన్ మాటలు వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి, అసలు ఎందుకని మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు, మనం ఇది కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తీ మృతి చెందారు. 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ 2 దేశాలు మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. సో ఈ సనాతన ధర్మం నశించాలి అంటూ కూడా ఇటు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం అయితే రేపుతున్నాయి. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఏమన్నారు సనాతన ధర్మం గురించి ఒకసారి చూద్దాం. మూర్ఖులు, దుర్మార్గులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్. బాబు ఉదయనిధి, నీ పేరులోనే ఉంది ఉదయ్ అంటే సూర్యుడు, నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఆపలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు. నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? నేను నిన్న ఇప్పుడు యూట్యూబ్లో చూడడం జరిగింది. వస్తా నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. నువ్వు కనపడితే నేరు కొడతారు.
ఆ విధంగా ఉంది ప్రజల్లో. సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం సరిపోతుందిలే, ఎవరు ఏం అనుకోరలే, ఎవరు ఏం అనర్లే అని చెప్పి నోరు అదుపులో పెట్టుకో ఉదయనిధి. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వారు అలా మాట్లాడేటప్పుడు విజయ్ గారు కూడా మౌనంగా ఉండడం, మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. మౌనానికి అర్థం ఏమిటని వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పాల్సింది పోయి వారు కూడా మౌనంగా ఉండడం, ఆ మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా నేను 2-3 సందర్భాల్లో మన స్టాలిన్ సతీమణి గారిని పద్మావతి అమ్మవారి ఆలయంలో, తిరుమల ఆలయంలో నేను చూడడం జరిగింది. ఎంతో భక్తితో, మిత్రులారా, ఎంతో భక్తితో ఆ మహాతల్లి స్వామివారి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. నీ తల్లిగారిని అడిగేయా సనాతన ధర్మం అంటే ఏమిటో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు ఏమిటో ఒకసారి ఇంట్లో మీ తల్లిగారిని అడుగు, చెప్తారు. ఇంట్లోనే మార్పు తేలే నోడివి సమాజంలో మార్పు తీసుకురాగలుగుతావా స్టాలిన్? నువ్వు ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్పు. అది నాకు అర్థం కావట్లే. ఇది ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్ప. ఆ మహాతల్లి ఎంత, అసలు నేను ఆశ్చర్యపోయా. ఎవరు తిరుమలలో అడిగితే చెప్పారు వారు స్టాలిన్ గారి సతీమణి అని. సనాతన ధర్మం విలువలు తెలుసుకో ఫస్ట్ నువ్వు. నీకు కావంటే బుక్ పంపిస్తా నేను. తెలిసి ఒళ్ళు సో ఓవరాల్ గా ఇటు తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఈ సనాతన సమరానికి సంబంధించి ఇప్పుడు ఉన్న క్వశ్చన్ అవర్ లో మనతో పాటు మాట్లాడడానికి విహెచ్పి స్పోక్స్ పర్సన్ వెంకటేశ్వర రాజు గారు అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర రాజు గారు నమస్కారం అండి. వెంకటేశ్వర రాజు గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, మీ మాట వినిపిస్తుంది. సో వెంకటేశ్వరరాజు గారు, ఇటు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అంటే గతంలో మాట్లాడినప్పటికీ ఇటు కోర్టు కూడా ఇది కేవలం విద్వేషపూరిత వ్యాఖ్యలు అంటూ కూడా ఇటు మొట్టికాయ వేసినప్పటికీ కూడా మళ్ళీ ఇదే అంటే అసెంబ్లీలో ఉన్న తన ప్రివిలేజ్ ను ఉపయోగించుకుంటూ మళ్ళీ మతం మీద, ఇటు దీనికి సంబంధించి సనాతన ధర్మం మీద విషం కక్కే వ్యాఖ్యలు అంటే ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత వ్యాఖ్యలు అనుకోవచ్చు, లేదంటే డిఎంకే పార్టీకి సంబంధించి ఉన్నటువంటి డిఎంకే పార్టీ వైఖరిని ఇది బయట పెట్టింది అనుకోవచ్చా? అమ్మా, ఇది మనుషులలో ఉండే రాక్షసులు అంటారు చూడమ్మా, మనుషులలో ఉండే రాక్షసులు వీళ్ళు. ఒక విషయం చెప్పాలంటే, ఈ ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో, ఇంతకు ముందు ఈ యొక్క సనాతన ధర్మము కరోనా లాంటిది, తర్వాత దీన్ని తీసేయాలి అనేటువంటిది, కూకటి వేలతో పెకిలేయాలి అనేటువంటి మాట మాట్లాడాడు. అప్పుడు కోర్టు ఈయనకు ముట్టికాయలు ఇచ్చింది. దాని తర్వాత వీరంతా ఎవరు అంటే పెరియార్ రామస్వామి వీళ్ళ సంతటి వీళ్ళంతా. ఒక విషయం చెప్పాలంటే, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఆ పెరియార్ రామస్వామి రాముల వారికి చెప్పుల దండేసి ఊరేగించినటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి సంతతికి పుట్టినటువంటి వీళ్ళు. అయితే ఒక విషయం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆ యొక్క మరి ఆ తమిళనాడు ప్రజలను మరి ఏమనాలి, ఏంది వాళ్ళను ఏంటి ఆలోచన చేసుకుంటున్నారా, ఆలోచన చేస్తలేరా అనేటువంటి ఒక విషయం ఆలోచించాలి. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న అసెంబ్లీలో ఆయన యొక్క సనాతన ధర్మాన్ని మనం తీసేయాలి అనేటువంటి మాట చెప్తూ ఉంటే, ఈ విజయ్ అంటే సీఎం కూడా ఏం చేశాడు, ఆయనకు దండం పెట్టాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు దానికి అంగీకరిస్తున్నావా అనేటువంటిది ఆలోచన వస్తుంది కదా. అంటే ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి పాలన ఏంటి అనేటువంటిది మన ఒక విషయం. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి వీళ్ళ చరిత్ర ఏంటంటే, ఒక ఆయన అడుగుతాడు, అంటే ఇదివరకు ఉన్నటువంటి సీఎం ఒక ఆయన ఏం మాట్లాడిందంటే, రాముడు ఇంజనీరింగ్ ఎక్కడ చేశాడు, ఏ కాలేజీలో చేశాడు, ఏ కాలేజీలో చేసి ధనుష్కోరి నుండి తలైమన్నార్ వరకు కట్టినటువంటి ఆ వారధి ఏదైతే ఉందో అది ఎక్కడ అట్లా కట్టాడా అనేటువంటిది ఒక ఆయన మాట్లాడాడు. ఇంకొక ఆయన మాట్లాడింది ఏంటంటే, రాముడు ఉడత చేసినటువంటి దానికి ప్రేమతో ఆమెను నిమిరాడు అనేటువంటిది, ఆ ఉడతని నిమిరాడు, దానికి మచ్చలు వచ్చాయి అని చెప్పేసి. అంటే వాడు ఏమంటాడంటే, వాడు అంటున్నాను నేను, నిజంగా వాడు మనిషి కాదు, వాడు రాక్షసుడు. వాడిని ఏ విధమైనటువంటి శిక్షించినా తక్కువనే. వాడు ఏమంటాడంటే, మరి రాముడు సీతమ్మ మీద చేతులు వేయలేదా,
మరి చేతులు వేస్తే ఆ మరకలన్నీ ఎట్టిపోయినాయి అని అడిగింది వాడు. అటువంటి కొడుకులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో హిందువులు ఏం చేస్తున్నారు? ఇంకా చైతన్యవంతం కాలేదా అనేటువంటిది నా బాధ. ఎందుకు అంటే ఒక్క మాట కాదండి, ఇంకొకటి ఏమంటాడంటే మీరు ఒక అంటే ప్రాస్టిట్యూటర్ అంట వ్యభిచారాన్ని ఏమంటదంటే అడుగుతుందట, ఏమడుగుతుందంటే మీరు నిలువుబట్ట అడ్డబట్ట అని అంటే చెప్పరాని విషయాలు ఇది. అంటే విషయం చెప్తున్నా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది నేను అంటే ప్రజలకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి, ప్రేక్షకులకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయం. వాడు ఏమంటే నువ్వు అడ్డమైతే ఇలా, నిలువైతే ఇలా, దానికి ఇన్ని రూపాయలు అన్ని రూపాయలు అని చెప్తున్నటువంటి విషయం. అది ఉపన్యాసాలలో చెప్పినటువంటి విషయం. అంటే వీళ్ళందరూ మనుషులు కాదా? అంటే మనుషులకు పుట్టలేదా అని నేను అడుగుతున్నాను ఇవాళ. ఒక్క విషయం. రెండో విషయం ఏంటంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నీకు దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు అంటే నీకు ఇష్టం లేదు. అటువంటిప్పుడు నువ్వు ఒకరు 99.9% నమ్మేటువంటి వాళ్ళ యొక్క మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు? ఒక విషయం. రెండో విషయం ఏంటంటే తమిళనాడులో ఇప్పటికే వీళ్ళ పని మూలన పడ్డది ఒక విషయం చెప్పాలంటే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సీఎం గారు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలకు దండం పెట్టడం అనేటువంటిది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన ఏం ఆలోచించి దండం పెట్టాడు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. కానీ ఖబర్దార్, ఇప్పుడు హిందువులు లేచి నిలబడుతున్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు, ఇవాళ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ వచ్చాయి, ఇదివరకు లాగా కాదు. కాబట్టి అవేర్నెస్ అనేటువంటిది హిందువులలో వస్తూ ఉన్నది. ఇవాళ ఆ అవేర్నెస్ రాబట్టే ఇవాళ అతను ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ, తర్వాత కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి. అనేకమైనటువంటి అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో ఈ మాట మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఒక్క విషయం చెప్తారమ్మా. ఇవాళ ఒక విషయం ఏంటంటే వాళ్ళు మనుషులేనా అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మన పైసాబ్ ఒక విషయం చెప్పాడు, అరే శాసనసభలో ఒక స్త్రీ అంటే మనం తల్లిగా భావించే, ఒక చెల్లిగా భావించే, ఒక అక్కగా భావించే, ఒక మాతృమూర్తిగా భావించేటువంటి ఒక స్త్రీని ఏ విధమైనటువంటి ఆ యొక్క వలువలు ఏ విధంగా ఈడ్చారు అనేటువంటి మన అందరికీ తెలుసు. అంటే అటువంటి త్రాష్టుడు ఉన్నటువంటి ఆ యొక్క విషయంలో మనం ఒక్కసారి మన హిందువులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఇవాళ వాటి గురించి అందరూ కూడా ఆలోచించి అందరూ అసలు ఈ విషయాలకు కూడా రిటాలియేషన్ చేయాల్సినటువంటి అవసరం హిందువుల మీదనే ఉంది. వాళ్ళు ఇంకా గ్రహించాలి, ఇంకా ముందుకు రావాలి అనేటువంటిది నేను నొక్కి వక్కానించి చెప్తున్నానమ్మా. ఎందుకంటే వెంకటేశ్వర్ గారు మనతో పాటు ఇటు జనసేన నాయకులు చందు గారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చందు గారు నమస్కారం అండి. నమస్తే. సో చందు గారు, ఇటు ఆస్తికులు నాస్తికులు అయినప్పటికీ కూడా నాస్తికులకి ఎటువంటి మాట్లాడే స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి ఉంటుంది, అదేవిధంగా నాస్తికులు కూడా ఇటువంటి వ్యతిరేకతను చూపించవచ్చు. కానీ మరి ఇంత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సమాజంలో ఇటు సనాతన ధర్మాన్ని నశించాలి అంటూ చెప్పే హక్కు ఉన్నప్పుడు, అదేవిధంగా సనాతన ధర్మం మాత్రమే నశించాలి అంటూ ఎందుకు అటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు? అదేవిధంగా వేరే మతాన్ని నశించాలి అంటూ కూడా ధైర్యంగా చెప్పగలరా? ఇటు తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అనేది దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకి, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే సనాతన ధర్మాన్ని అంతం చేయాలనే ఆలోచన ఎవరి వల్ల కాదు అది. ఎందుకంటే సృష్టిలో భూమిని మాయం చేయలేరు, ఆకాశాన్ని మాయం చేయలేరు. అట్ ద సేమ్ సనాతన ధర్మాన్ని కూడా ఎవరి వల్ల కాదు. ఏంటంటే ఈ ఒక మత కల్లోహాలు సృష్టించారు. ఎందుకంటే ఆల్రెడీ చూశారు, గతంలో అధికారులు ఉన్నప్పుడు ఇదే మాటలు మాట్లాడారు, అప్పుడు ఎన్నో జరిగినాయి. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అంటే వీళ్ళకి తలపోగరు అనమాట. చింత చచ్చినా పులుపు చావలేదని అధికారం కోల్పోయినా సరే ఇంకా రాష్ట్రంలో ఏదో వెలుగులోకి వద్దాము అంటే వీళ్ళు ఉనికి ఎక్కడ కోల్పోతున్నారు అని చెప్పని ఈ యొక్క సనాతన ధర్మం పదాన్ని మనం ఉపయోగిస్తే మళ్ళీ ప్రజల్లో మనం ఉదయనిధి స్టాలిన్ అనే ఉన్నాడు, లేకపోతే స్టాలిన్ అనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మేము మా పార్టీ యొక్క పేరు కనబడుతుంది అన్న ఒక ఆలోచనతో దుర్మార్గం అయిపోయినట్టు ఇటువంటి మాటలు మాట్లాడాడు తప్పించి ఆయన మాటల్లో ఏకీభవించడానికి కానీ మాటలని తీసుకోవడానికి కానీ ఎటువంటిది లేదు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఇది ప్రజాస్వామ్యంలో
ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎలా చలామణి అవుతున్నది కూడా ఒక ఆలోచన చేయాలి. ఈరోజు సనాతన ధర్మాన్ని ఉండకూడదని చెప్పిన వ్యక్తి ఈ రోజు మన తమిళనాడులో చూసినట్టయితే ప్రతి గ్రామంలో కూడా గ్రామం నడిబొడ్డున వీరభద్ర స్వామి కొలువై ఉంటుంది. అంటే సనాతన ధర్మాన్ని నమ్మబట్టే కదా ఆ దేవుడు అక్కడ మనకు కొలువై ఉన్నాడు, మన గ్రామాన్ని కాపాడుతాడని చెప్పి ఒక గ్రామ దేవుడిగా మనం కొలుస్తూ ఈ రోజు తమిళనాడు మొత్తం కూడా చూస్తుంటే ఎన్నో ప్రాముఖ్యమైన దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. అంటే సనాతన ధర్మాన్ని కోల్పోవాలి, సనాతన ధర్మం నశించాలి అనే ఒక ఆలోచన ఈ ఉదయనిధి స్టీల్కి రావడమే అతని పతనానికి అంతమైపోద్ది. రాబోయే రోజుల్లో ఎటువంటి దారుణాలకు కూడా ప్రజలు ఎక్కడ కూడా ఉపేక్షించరు, ఎక్కడ కూడా తగ్గరు. ఎందుకంటే ఈ రోజు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయమని దీనికి ఇటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకు అడ్డుకట్ట వేయాలి, శిక్షించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని అడుగుతున్నారు. సనాతన ధర్మం బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఎవరు పడితే వీళ్ళు మతం మారొచ్చు, మనం ఏం చేయాలి, మన మతాన్ని పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. అంతేగాని పరమతాన్ని కించపరిచే ఆలోచన ఏ ఒక్కరు చేయకూడదని చెప్పనే మా జనసేన పార్టీ గాని మా పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడు చెప్తుంటారు. మరి అదే చూస్తే గతంలో మొఘళ్ళు గాని ఆనాడు వచ్చిన ఇస్లామికులు గాని 12వ శతాబ్దం నుంచి కూడా అంటే మిషనరీ సంస్థలు కూడా ఎంతో డబ్బు జనాలకు ఇస్తాము, మీరు మతం మారండి అంటే కూడా ఎవరూ కూడా మారకుండా ఉన్నటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. అటువంటి మతాన్ని మార్చే ఆలోచన లేదు. ఏదో కొంతమంది మామూలు మారొచ్చు కానీ ఈ రోజు కూడా చూస్తే మరి పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో కానీ దేశంలోంచి విడిపోయినప్పటికీ కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ 1,60,00,000 మంది మన హిందువులు ఇంకా అక్కడ ఉన్నారు. ఎంత చిత్రహింసలు పెట్టి ఎన్నో చేశారు. మరి గతంలో చూస్తే శతాబ్ద కాలంలో ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈయన ఏదో మాట్లాడడం కాకుండా గత కాలంలో చూస్తే పురాణాలు చూసినా అంతమంది చరిత్రలు చూసినా సరే ఎంతో మంది మతాలు మారండి అని చెప్పని హింసించి ముస్లిం అసలు ఇస్లామిక్ లో మారండి అని చెప్పని ప్రాణాలు పోతున్నా సరే ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు కానీ మతం మార్చుకోవడానికి సిద్ధపడినటువంటి ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఏకైక దేశంలో ఈ రోజు ఇటువంటి మాటలు వినడం కూడా మనకు కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తామని మీరందరూ ఓట్లేని మరి అదే రకంగా ఆ రోజు ఓట్లకు వెళ్ళినప్పుడు మీరు సనాతన ధర్మం అయితే మాకు ఓటు వేయకండి, మీరు సనాతన ధర్మానికి విరుద్ధం, మీరు కేవలం వేరే మతం అయితేనే ఓట్లేని చెప్పని ఎక్కడైనా ఈ స్టాలిన్ గానీ ఈ ఉదయనిధి స్టాలిన్ గానీ ఇలా ప్రభుత్వం గానీ ఎక్కడ అడిగిందా? మరి గతంలో చూస్తే కరుణానిధి గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు వాళ్ళ తాతగారు. రాముడు ఉన్నాడా? హలో ఓకే చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా వెంకటేశ్వర రాజు గారు, మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నట్టు ఇటు తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ సనాతన ధర్మం నశించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా చేసినప్పటికీ ఆల్రెడీ కోర్టు కూడా చెప్పింది ఇది కేవలం విద్వేషపూరిత వ్యాఖ్యలు మాత్రమే, ఇటువంటివి చేయడం కరెక్ట్ కాదు అంటూ. అయినప్పటికీ కూడా తమిళనాడు అసెంబ్లీ వేదికగా ఈ రోజు ఉదయనిధి చేసిన స్టాలిన్ వ్యాఖ్యలకి సంబంధించి కూడా చాలా మంది ఇటు వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు, తప్పుపడుతున్న వారు ఉన్నారు, ఖండిస్తున్న వారు కూడా ఉన్నారు. అంటే ఇటు కేవలం సనాతన ధర్మం నశించాలి అంటే మన భారతదేశ అస్తిత్వం నశించాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఏ విధంగా ఈ ఇష్యూ టర్నింగ్ తీసుకోబోతుంది, అదేవిధంగా అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి సీఎం విజయ్ కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం, దాన్ని వదిలేసి మాట్లాడడం అనేది కూడా ఇది తప్పు, విజయ్ కూడా స్పందించాల్సి ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఏ విధంగా ఇష్యూ టర్నింగ్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి వాచింగ్.